సోలార్ ల్యాబ్ గురించి మన దగ్గర ఏదైతే జరుగుతుందో పైన నాకు చాలా ఆనందంగా ఉంది. సోలార్ ఎనర్జీతో మనం మోటార్లు పనిచేయటం. ఓకే, అయితే మీరందరూ అందులో పవర్ఫుల్ అయిపోయి బోర్డు అంత నాలెడ్జ్తో ముందుకు వెళ్ళిపోవడానికి ఓకేనా. చూడండి, మీకోసం బుల్లి కిట్ తయారు చేశాను. దీని పేరు సోలార్ కిట్. నేను మీకోసం తయారు చేశాను. కూర్చోండి. సో మీకు తెలుస్తుంది నేను ఈ కిట్ ఎందుకు తయారు చేశాను, ఏం చేస్తుంది, దీని గురించి నేను 4 విషయాలు తెలియజేయాలనుకున్నా. ఓకే, అవి తెలియకపోతే ఇది మనకి పైన ఉన్నాయి కదా, చూశారు కదా, దీన్ని ఇంకెవరో సోలార్ ప్లేట్ అనకండి. ఓకే, దీని పేరు ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్, టీవీ మాడ్యూల్. ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ అంటే లైట్ రేలో ఉన్నటువంటి ఫోటాన్ ఎనర్జీని తీసుకుని ఎలక్ట్రికల్ ఎనర్జీగా బయటకు చేస్తుంది. ఏం చేస్తుంది ఇది? లైట్ రేస్ లో ఉన్న ఫోటాన్ ఎనర్జీని తీసుకుని మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చే ఈ సిలికాన్ వేపర్స్ ఉన్నాయి. అవి కొన్ని ప్యారలల్ గాను కొన్ని సిరీస్ గాను కనెక్షన్ పెట్టి మనకు కావాల్సిన వోల్టేజ్ దగ్గర అవుట్పుట్ ఇస్తున్నాయి, డీసీ పవర్ ఇస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటిని రకరకాల పర్పస్ల కింద వాడుకోవాలి. అవునా? సో మన సన్ ఉన్నంతసేపు ఈ సన్ ఇచ్చిన ఎనర్జీని మనం బ్యాటరీలో స్టోర్ చేసుకోవాలి. ఎస్ ఆర్ నో? దానికోసం నేను మీకోసం ఒక బ్యాటరీ తీసుకొచ్చాను. ఈ బ్యాటరీ ఏం చేస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో దీన్ని నా సోలార్ కిట్ లో పెట్టాను. సోలార్ కిట్ కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. ఈ లోపల మా మణిని పట్టుకోమంటున్నాను, హెల్ప్ చేయమంటున్నాను. ఓకే, అలా పట్టుకోమని ఒకసారి. తర్వాత ఇందులోనే మీకోసం నా సోలార్ కిట్ ఏదైతే ఉందో ఆ సోలార్ కిట్ లో నేను బ్యాటరీని కనెక్షన్ ఇచ్చుకుంటున్నాను. ఓకే, బ్యాటరీని కనెక్షన్ ఇచ్చుకున్నాను. కొంచెం పక్క జరుగును, ఇక్కడ ఒకటి వైర్ ఉంటుంది, బ్లాక్ వైర్ ఇందులో ఉంది. సపోజ్ ఇదెందుకు తయారు చేసుకున్నారంటే మీ పిల్లలకి సోలార్ ఎనర్జీ ప్రాక్టికల్ గా చూపించాలంటే ఒక్క నిమిషంలో, ఎందుకంటే మీరు క్లియర్ గా నమ్మటం కోసం, ఎందుకంటే ప్రాక్టికల్ ఐ వాంటెడ్ టు షో యూ వెరీ ప్రాక్టికల్. అంతే తప్ప ఏదో మోడల్ నాన్ వర్కింగ్ మోడల్స్ చూపించడం నాకు ఇష్టం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఆ సోలార్ ప్లేట్ కి మనం ఈ వైర్ కనెక్షన్ పెట్టేస్తాం. ఓకే, పెట్టేసాం లేదా? పెట్టేసాం. ఇప్పుడు ఎవరిలో ఒక అబ్బాయి దాన్ని బయటకి ఎండలో పట్టుకెళ్ళిపోండి, సన్లో పెట్టేసేయండి. ఓకే, అది సన్లోకి వెళ్ళిపోగానే మరి దాని నుంచి మనకి ఎలక్ట్రికల్ పవర్ వచ్చిందో లేదో మనం ఇక్కడ తెలుసుకోవాలి కదా. దాన్ని తెలుసుకోవటానికి మన దగ్గర ఒక మీటర్ ఉంది, మల్టీమీటర్. ఓకే, ఈ మల్టీమీటర్తో నేను ఏం చేస్తాను, పట్టుకున్నాను ఎట్లా చూడండి. ఈ మల్టీమీటర్తో మా వాళ్ళు అక్కడ సన్లో పెట్టారా లేదా అని తెలుసుకోవడానికి నేను ఏం చేశాను చెప్పలేను. ఎంత రీడింగ్ 1, ఓ సారీ ఎక్కువైపోయింది అందుకని 1 అంటుంది. ఇప్పుడు చూడండి ఎంత, 20.9 DC వోల్ట్స్ మనకి ఇక్కడికే వచ్చేసినాయి. మరి ఈ 20.9 మన దగ్గర పనిచేసే లైట్లు, ఫ్యాన్లు 12 వోల్ట్స్కి ఇస్తే ఉంటాయి కానీ పాడైపోతాయి. అందుకని మనం ఏం చేస్తున్నాం, దాన్ని పట్టుకొచ్చి నా సోలార్ కిట్ లో పెడుతున్నాం. నా సోలార్ కిట్ లో పెట్టగానే అందులో గ్రీన్ లైట్ చెప్పింది. ఏం చెప్తుంది గ్రీన్ లైట్? ఛార్జ్ అవుతుందని చెప్పింది. ఓకే, ఇంకా లోపల చాలా పనులు అవుతాయి, అవన్నీ నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడేమో నా దగ్గర నా సోలార్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ సోలార్ ప్లాంట్ కి బయటికి వాడుకుంటాకి ఎన్నో కనెక్షన్ తయారు చేసుకున్నాను. సపోజ్ నా దగ్గర మన ఇళ్లలో ఎక్కువ ఏం అవసరం అవుతాయి మనకి, లైట్లు, ఫ్యాన్లు, ఇంకా ఛార్జింగ్లు. ఇదిగో అందుకనే మీకు చూపించడం కోసం ఒక ఫ్యాన్ పెట్టాను, ఒక లైట్ పెట్టాను, ఇంకా మీరు అన్నట్టు ఇదిగో ఇది కూడా పెట్టాను. ఓకే, ఇప్పుడు మరి నేను దీనికి కనెక్షన్ ఇవ్వాలి కదా, ఇవన్నీ పనిచేస్తారో తెలుసుకోవాలంటే కనెక్షన్ ఇవ్వాలి వద్దా? నా కిట్ లోంచి ఆ సిస్టమ్ కి నేను సోలార్ పవర్ ని కనెక్ట్ చేస్తున్నాను. ఎస్ ఆర్ నో? ఆ పవర్ పట్టుకొచ్చి ఈ సిస్టమ్ మొత్తానికి ఇచ్చేసాను, ఇంటికి ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు నా దగ్గర స్విచ్లు ఉన్నాయి. ఒక స్విచ్ ఆన్ చేస్తాను, చూడండి లైట్ వెలిగినాయి, ఫ్యాన్ తిరిగిందా? ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది. ఎస్ ఆర్ నో? ఓకేనా? హ్యాపీయా? ఇదిగో లైట్ వెలుగుతున్నాయి, ఫ్యాన్ తిరుగుతుంది, గాలి కూడా వస్తుందా లేదా అంటే ఏది అందులో పెట్టేసాను. హ్యాపీయా? అయితే పట్టుకోమని ఒకసారి ఇందులో క్వశ్చన్ చూపిద్దాం. ఇప్పుడు అసలు విషయంగా వద్దాం.
నేను నా ఫోన్ ఛార్జింగ్ కూడా చేసుకోవాలనుకున్నా. ఎస్ సార్ నో? ఈసారి ఈ అబ్బాయి రమ్మండి చూడండి. ఓకేనా? సో మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు అసలు ప్రాబ్లం వద్దాం. చీకటి పడిపోయింది, అక్కడి నుంచి ఎనర్జీ రావట్లే. ఇవన్నీ ఆపకూడదు కదా, అందుకని బయట నుంచి వచ్చేది ఇగో ఇదే కదా, బయట నుంచి వచ్చే సోలార్ ప్యానల్ తీసేసాను. అయినా కానీ మనకి కిట్ ఇస్తుందా లేదా? బ్యాటరీలో ఛార్జ్ అయ్యి ఉంది, పవర్ ఉందాక అది మనకు వస్తా ఉంది. సో మనం ఏం చేస్తాం, బ్యాటరీలో ఫుల్గా దాచుకుంటాం. ఓకే, అవసరానికి డైరెక్ట్ గా ప్లేట్ మీద వాడుకుంటాం, ప్లేట్ మీద రానప్పుడు బ్యాటరీ నుంచి వాడుకుంటాం. ఇంకా ఎక్సెస్ తయారు చేస్తాం, పక్కింటి వాళ్ళకి కూడా ఇస్తాం, నెట్ మీటరింగ్ ద్వారా డబ్బులు కూడా సంపాదిస్తాం. ఎస్ సార్ నో? మరి ఇంత గొప్ప చక్కగా మీకు సింపుల్ గా ఇంత ఈజీగా డెమాన్స్ట్రేట్ చేసి ఈ లైట్లకి, ఫ్యాన్లకి, ఛార్జింగ్లకి మరి ఇలాంటి కిట్ డిజైన్ చేసి నాకు థ్యాంక్స్ చెప్పరు. వెరీ గుడ్, వెరీ గుడ్ బాయ్స్. హ్యాపీయా? సో ఈ రోజు ఇక్కడ మీరు ఏం తెలుసుకున్నారు? ఈరోజు మీరు ఇక్కడ ఏం తెలుసుకున్నారు? ఏం తెలుసుకున్నారు? సోలార్ ఎనర్జీలో లైట్ ఎనర్జీలోంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడానికి ఫోటోవోల్టాయిక్. దాని తర్వాత మన కంట్రోల్ ఉండాలి మధ్యలో. ఎందుకంటే సన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పవర్, సన్ తక్కువ పవర్ వస్తే ఇవన్నీ పాడైపోతాయి. అట్లా లేకుండా మధ్యలో కంట్రోల్ ఉండాలి. దాని పేరు సిసియు, చార్జ్ కంట్రోల్ యూనిట్. ఓకే, నా కోరిక ఏంటంటే మీరందరూ ఆ సిసిలు కూడా అర్థం చేసుకుని వాటిని కూడా మన స్కూల్ లెవెల్లో తయారు చేసి సోలార్ మీద సమాజాన్ని శాసించే స్థాయికి తొందరగా ఎదగాలని నా ఆశ. ఓకే.